హల్లెలూయా. ఇది నా వాక్యము. యోమ్ దెబిరీం 17వ తారీఖు 12వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట యెషయా గ్రంథము 61వ అధ్యాయం 1వ వచనం. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. ఇది క్రిస్మస్ నెల. దేవుడే ఈ మాటలు చెప్పారు. ప్రభువారు మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో ప్రభువారు మందిరానికి, సమాజ మందిరానికి వెళితేట వాళ్ళు గ్రంథాన్ని ఇచ్చి, ధర్మశాస్త్రం ఇచ్చి నువ్వు చదివి మాకేమన్నా అర్థమయ్యేలా చెప్పన్నప్పుడు వారు చదవడానికి ప్రభువారు తీస్తే ఈ వచనమే వచ్చినప్పుడు ప్రభువుగా యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించనని చదువుతూ ప్రభువారు ఏమన్నా తెలుసా, ఈ వచనం నేడు మీ వినికిడిలో నెరవేరి ఉన్నది అన్నారు. అప్పుడే ఈ వచనం నెరవేరి ఉన్నది. కాబట్టి నీవు గనక ఇవాళ నలిగిన హృదయం గలవారితో ఉంటే దేవుడు నిన్ను దృఢపరుస్తాడు. చెరల్లోనుంటే దేవుడు నీకు విడుదలిస్తాడు. బంధించబడిపోయి ఉంటే దేవుడు నీకు విముక్తిని ప్రకటిస్తాడు. ఇవన్నీ ఎందుకు? నువ్వు దేవుడిని ఆరాధిస్తావని. నీకు అనారోగ్యం ఉంది, దేవుడు ఆరోగ్యం ఇస్తాడు. ఎందుకు? నువ్వు దేవుణ్ణి గురించి సాక్షిగా ఉంటావని. నువ్వు చెరసాల్లో ఉన్నావు, బంధాల్లో ఉన్నావు, బంధకాల్లో ఉన్నావు. దేవుడు ఆ బంధకాల్లోంచి నిన్ను విడిపిస్తున్నాడు. ఎందుకు? దేవునికి ప్రయోజనకరంగా ఉంటావని. బంధించబడిపోయిన వారిని విడిపిస్తున్నాడు. ఎందుకు? దేవుడి గురించి సాక్షిగా ఉంటావని. దేవుడు నీ బ్రతుకుని ఎందుకు మారుస్తున్నాడంటే నీలోంచి ప్రభువారు ప్రకాశించడానికి, నీలోంచి ప్రభువారు బయటికి రావడానికి, నీలోంచి దేవుడు తన సువార్తను ప్రకటించడం ద్వారా నశించిపోతున్న ఆత్మలు అనేకమైనవి ప్రభువారి యొక్క పాదాల చెంతకు వస్తాయని. అదే నిజమైన క్రిస్మస్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.